Hey everyone, this is Rajaram Ganjukunta. Welcome to my YouTube ఛానల్. ఈ వీడియోలో మనము ప్రజెంట్ టెన్స్ ఎన్ని రకాలు, వీటిని ఎప్పుడు యూజ్ చేయాలి, సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మరియు కొన్ని ఉదాహరణలు నేర్చుకుందాము. ఇప్పుడు మనము ఈ ప్రజెంట్ టెన్స్ టైప్స్ ఎప్పుడు యూజ్ చేయాలి దీని గురించి ఒక చిన్న కాన్వర్జేషన్ ద్వారా తెలుసుకుందాము. నేను ఇక్కడ ఒక చిన్న కాన్వర్జేషన్ ఇచ్చాను. ఈ కాన్వర్జేషన్లో ఇద్దరు స్టూడెంట్స్ మాట్లాడుకుంటున్నారు. ఒక స్టూడెంట్ మరొక స్టూడెంట్తో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో చూద్దాము. ఐ కమ్ టు స్కూల్ ఎర్లీ. నేను తొందరగా పాఠశాలకు వస్తాను. ఐఎమ్ స్టడీయింగ్ ఫర్ టుమారోస్ ఎగ్జామ్. నేను రేపటి పరీక్ష కోసం చదువుతున్నాను. Do you know I have been studying for the exam since 5 a.m. నీకు తెలుసా నేను ఉదయం 5 గంటల నుండి పరీక్ష కోసం చదువుతున్నాను. I have completed all the required chapters. నేను అవసరమైన అన్ని చాప్టర్స్ను పూర్తి చేశాను. ఓకే, సో ఇలా కాన్వర్జేషన్ ఉంది. ఇప్పుడు ఒక్కొక్క సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది చూద్దాము. ఇక్కడ మొదటి సెంటెన్స్లో విద్యార్థి ఏం చెప్తున్నాడు? నేను తొందరగా పాఠశాలకు వస్తాను అంటే అర్థం ఏంటి? అతనికి జనరల్గా పాఠశాలకు అర్లీగా వచ్చే అలవాటు ఉంది కాబట్టి నేను తొందరగా పాఠశాలకు వస్తాను అని చెప్తున్నాడు. సో ఇలా అలవాటు చర్యలను అంటే రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ను మనం చెప్పడానికి ప్రజెంట్ సింపుల్ టెన్స్ యూజ్ చేస్తాము. అలవాటు చర్యలే కాకుండా మనము ఫ్యాక్ట్స్ను చెప్పడానికి కూడా, అంటే ఫ్యాక్ట్స్ అంటే ఏంటి? నిత్య సత్యాలు, సాధారణ వాస్తవాలను చెప్పడానికి కూడా ప్రజెంట్ సింపుల్ టెన్స్ యూజ్ చేస్తాము. సో ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఈజ్ యూజ్ టు టాక్ అబౌట్ థింగ్స్ దట్ హ్యాపన్ రెగ్యులర్లీ ఆర్ ఫ్యాక్ట్స్. అర్థమైందనుకుంటాను ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేయాలో. దీని సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మళ్ళీ చూద్దాము. మొదట ప్రతి టెన్స్ టైపు ఏ సందర్భంలో వాడాలో తెలుసుకుందాము. తర్వాత సెంటెన్స్ స్ట్రక్చర్ మరియు కొన్ని ఉదాహరణలు నేర్చుకుందాము. రెండవ సెంటెన్స్లో స్టూడెంట్ ఏం చెప్తున్నాడు? ఆ క్షణంలో అతను చేస్తూ ఉన్న పని గురించి చెప్పాడు. ఇక్కడ నేను రేపటి పరీక్ష కోసం చదువుతూ ఉన్నాను. ఐఎమ్ స్టడీయింగ్ ఫర్ టుమారోస్ ఎగ్జామ్ అంటే ప్రజెంట్ మూమెంట్లో ఎవరైనా కంటిన్యూస్గా చేసే పనులను వివరించడానికి మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాము. చెప్పండి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఇట్ ఈజ్ యూజ్ టు డిస్క్రైబ్ సిచ్యువేషన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అట్ ద ప్రజెంట్ మూమెంట్. ఓకే, అర్థమైందనుకుంటాను. నెక్స్ట్ సెంటెన్స్లో ఏం చెప్తున్నాడు? నీకు తెలుసా నేను ఉదయం 5 గంటల నుండి పరీక్ష కోసం చదువుతున్నాను. ఇక్కడ స్టూడెంట్ చేసే క్రియ ఏంటి? చదవడము. ఈ క్రియ ఎప్పుడు స్టార్ట్ అయింది? గతంలో స్టార్ట్ అయింది. స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది, అంటే స్టిల్ చదువుతూనే ఉన్నాడు, ఇంకా చదవచ్చు కూడా. ఓకే, ఇటువంటి సందర్భంలో అంటే ఏదైనా క్రియ గతంలో ప్రారంభించబడి ఇప్పటికీ ఈ ప్రజెంట్ మూమెంట్లో కూడా కంటిన్యూ అవుతూ ఉండి స్టిల్ ఇట్ కెన్ కంటిన్యూ ఫర్దర్, ఇంకా ఫ్యూచర్లో కంటిన్యూ అవ్వచ్చు. ఇటువంటి సందర్భంలో ఆ క్రియ ఎప్పటి నుండి ప్రారంభమైందో, లేదంటే ఎన్ని గంటల నుండి ప్రారంభమైందో, ఎన్ని రోజుల నుండి ప్రారంభమైందో ఆ కాల వ్యవధిని సూచించడానికి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం చెప్పండి? యూజ్ టు ఎంఫసైజ్ ద డ్యూరేషన్ ఆఫ్ అన్ యాక్షన్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్, హ్యాస్ కంటిన్యూడ్ అంటిల్ నౌ అండ్ మైట్ కంటిన్యూ ఫర్దర్. ఏదైనా ఒక చర్య గతంలో ప్రారంభమై మరియు ఆ చర్య ఇప్పటికీ కొనసాగుతూ ఉండి ఇంకా కొనసాగవచ్చు అనే సందర్భంలో చర్య యొక్క ప్రారంభ సమయము అంటే చర్య ఎప్పటి నుండి స్టార్ట్ అయిందో, లేదంటే చర్య యొక్క కాల వ్యవధిని, చర్య ఎన్ని రోజుల నుండి స్టార్ట్ అయింది, లేదంటే ఎన్ని గంటల నుండి స్టార్ట్ అయింది, సో ఇలా కాల వ్యవధిని
గురించి మనం చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ గమనించారా, రెండవ సెంటెన్స్కు మూడవ సెంటెన్స్కు ఏంటి తేడా ఉంది? ప్రజెంట్ కంటిన్యూస్కు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం టైం చెప్పట్లేదు. టైం అంటే ఇక్కడ చర్య క్రియ ఎప్పటి నుండి ప్రారంభమైందో లేదంటే ఎంతసేపటి నుండి క్రియ జరుగుతూ ఉందో అది మనము చెప్పట్లేదు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం చర్య యొక్క ప్రారంభ సమయాన్ని లేదంటే చర్య ఎంత కాలం నుండి జరుగుతూ ఉందో దీన్ని గురించి కూడా మనం చెప్పాము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. సో ఇదే తేడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి, ఇదొక్కటే తేడా అనమాట. ఫోర్త్ సెంటెన్స్ చూడండి. స్టూడెంట్ ఏం చెప్తున్నాడు? తనకు అవసరమైన అన్ని చాప్టర్స్ చదవడం పూర్తి చేశానని చెప్పాడు. ఈ సెంటెన్స్ నేను ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసి రాశాను. ఇది ఆల్రెడీ కంప్లీట్ చేశాడు కదా చదవడం అన్ని చాప్టర్స్. సో అటువంటప్పుడు పాస్ట్ టెన్స్ ఎందుకు యూజ్ చేయకూడదు? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం ఇక్కడ? ఇది అర్థం చేసుకోండి. కొద్దిగా లిటిల్ ట్రిక్కీ ఉంటుంది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను అర్థం చేసుకోవడము. మనం ఎప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి అంటే ఏదైనా ఒక చర్య లేదంటే క్రియ రీసెంట్గా కంప్లీట్ అయ్యింది లేదంటే చాలా కాలం క్రితం కంప్లీట్ అయ్యి ఉండి స్టిల్ ఆ చర్యలతో ఇప్పటికీ ప్రజెంట్కు కనెక్షన్ ఉంటే అటువంటి చర్యలను మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాము. మరి ఈ సెంటెన్స్లో ఇది ఎలా ప్రజెంట్తో కనెక్ట్ అయింది? ఏ విధంగా ప్రజెంట్తో కనెక్షన్ ఉంది? ఇక్కడ స్టూడెంట్ ఏమని చెప్పాడు? తనకు అవసరమైన అంటే ఎగ్జామ్కి అవసరమైన అన్ని చాప్టర్స్ పూర్తి చేశానని చెప్పాడు. ఓకే, దానివల్ల ఇప్పుడు ప్రజెంట్ అట్ ద మూమెంట్ తన ఫీలింగ్ ఎలా ఉంది స్టూడెంట్కి? తను ఎగ్జామ్కు బాగా ప్రిపేర్ అయ్యానని మరియు పరీక్షలకు సిద్ధంగా ఉన్నాననేసి తన ఫీలింగ్ ఉంది. సో అతను చేసిన క్రియ somehow it is related with his feeling at the present moment. కాబట్టి ఏదైనా ఒక చర్య రీసెంట్గా కంప్లీట్ అయి ఉండి మరియు ఆ చర్య ప్రజెంట్తో somehow కనెక్షన్ ఉంటే అటువంటి చర్యలను మనం చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాము. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ an action that began in the past and completed recently which having some connection with the present. చర్య గతంలో ప్రారంభమై రీసెంట్గా పూర్తి అయి ఉండి మరియు ప్రజెంట్తో ఏదో ఒక విధంగా కనెక్షన్ కలిగి ఉంటే అటువంటి చర్యల గురించి మాట్లాడడానికి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉపయోగిస్తాము. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఇప్పుడు మనము సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఒక్కొక్క టెన్స్కి కొన్ని ఉదాహరణలు నేర్చుకుందాము. మనము సెంటెన్స్ స్ట్రక్చర్ నేర్చుకునే ముందు ప్రతి ఒక్కరికి తెలియాల్సింది ఏంటంటే ఇంగ్లీష్లో ఎన్ని వర్బ్ ఫామ్స్ ఉన్నాయి అనేది తెలియాలి. ఓకే, నేను ఇక్కడ వర్బ్ ఫామ్స్ ఎన్ని ఉన్నాయో అన్ని రకాలు ఇచ్చాను. నేను దీని మీద సపరేట్ వీడియో ఆల్రెడీ చేశాను. ఇక్కడ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ ఇక్కడ ఎందుకు ఇచ్చానంటే మీకు V1 అంటే ఏ వర్బ్ ఫాము, V2 అంటే ఏంటి, V3 అంటే ఏంటి, V4 అంటే ఏంటి, V5 అంటే ఏంటి తెలుసుకోవడం కోసం అనేసి జస్ట్ ఒక 3 వర్బ్స్ యూజ్ చేసి ఇక్కడ ప్రతిదానికి డిఫరెంట్ వర్బ్ ఫామ్స్ ఇచ్చాను. మీరు క్లియర్గా నేర్చుకోవాలంటే ఆల్రెడీ చేసిన వీడియోని చూడండి. ఇప్పుడు సెంటెన్స్ స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాము. ప్రజెంట్ సింపుల్ టెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే అఫర్మేటివ్ సెంటెన్సెస్, వీటినే పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటాము. వీటి సెంటెన్స్ స్ట్రక్చర్లో మొదట సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ను బట్టి V1 వర్బ్ ఫామా లేదంటే V5 వర్బ్ ఫామా అనేది మనము డిసైడ్ చేసుకొని యూజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏదైనా ఆబ్జెక్ట్ రావచ్చు లేదంటే ఏదైనా ప్రేజ్ రావచ్చు. ఓకే, మరి ఏ సబ్జెక్టుకు మనము V1 వర్బ్ ఫామ్ యూజ్ చేయాలి,
ఏ సబ్జెక్టుకు V5 వర్బ్ ఫామ్ యూజ్ చేయాలంటే ఐ అనే సబ్జెక్ట్ వస్తే V1 వర్బ్ ఫామ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. హీ, షీ, ఇట్, ఎనీ అదర్ సింగులర్ సబ్జెక్ట్స్కి V5 వర్బ్ ఫామ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. వి, యు, దే, ఎనీ అదర్ ప్లూరల్ సబ్జెక్ట్స్కి V1 వర్బ్ ఫామ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ సింపుల్ టెన్స్లో. ఓకే, నెగటివ్ సెంటెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ వస్తుంది, తరువాత డూ కానీ డస్ కానీ మనము సబ్జెక్ట్ను బట్టి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది నెగటివ్ సెంటెన్స్ కదా, కాబట్టి నాట్ అనేది యూజ్ చేస్తాము, తర్వాత V1 వర్బ్ ఫామ్ యూజ్ చేస్తాము. ఓకే, తర్వాత సబ్జెక్ట్ కానీ ఏదైనా ప్రేజ్ కానీ రావచ్చు. ఓకే, మరి ఏ సబ్జెక్టుకు డూ యూజ్ చేయాలి, ఏ సబ్జెక్టుకు మనము డస్ యూజ్ చేయాలి? ఐ కానీ, వి కానీ, యూ, దే, ఎనీ అదర్ ప్లూరల్ సబ్జెక్ట్స్కి మనము డూ యూజ్ చేయాల్సి ఉంటుంది. హీ, షీ, ఇట్, ఎనీ అదర్ సింగులర్ సబ్జెక్ట్స్కు మనము డస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్స్. వీటి యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే డూ కానీ డస్ కానీ స్టార్టింగ్లో వస్తుంది, తరువాత సబ్జెక్ట్ వస్తుంది, తరువాత V1 వర్బ్ ఫామ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. డూ కానీ డస్ కానీ దేన్ని బట్టి డిపెండ్ అవుతుంది? సబ్జెక్ట్ని బట్టి మనము డూనా డస్సా అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది. మరి ఏ సబ్జెక్టుకు డూ వాడాలి, ఏ సబ్జెక్టుకు డస్ వాడాలి అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇలా మనకు అఫర్మేటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్, ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనము ఈ సెంటెన్సెస్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ యూజ్ చేసి కొన్ని వాక్యాలను కన్స్ట్రక్షన్ చేద్దాము. మొదట అఫర్మేటివ్ సెంటెన్స్ చూడండి. షీ ఎంజాయ్స్ రీడింగ్ నావెల్స్. ఆమె నవలలు చదవడం ద్వారా ఆనందిస్తుంది. ఓకే, సో ఆమె నావెల్స్ చదివితే హ్యాపీగా ఉంటుంది. ఓకే, కాబట్టి దీన్ని ప్రజెంట్ సింపుల్ టెన్స్లో మనం చెప్పాము. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? షీ. సబ్జెక్ట్ షీ వచ్చినప్పుడు మెయిన్ వర్బ్ ఫామ్ V5 రావాలన్నాం కదా, కాబట్టి ఇక్కడ ఎంజాయ్స్. ఎంజాయ్ అనేది వర్బ్, బేస్ వర్బ్ అయిందనుకోండి, V5 వర్బ్ ఫామ్ ఏమవుతుంది? ఎంజాయ్స్. ఓకే, బేస్ వర్బ్ ఫామ్కు ఎస్ యాడ్ చేసాం ఇక్కడ. ఓకే, సో ఇలా మనము సెంటెన్స్ అనేది కన్స్ట్రక్షన్ చేయవచ్చు. ఇంకో సెంటెన్స్ చూడండి. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. మనం ప్రజెంట్ సింపుల్ టెన్స్ డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు మనం ఏం చెప్పాము? ఫ్యాక్ట్స్ కూడా మనము ప్రజెంట్ సింపుల్ టెన్స్లోనే చెప్పాలి. అంటే నిత్య సత్యాలు, అవి ఎప్పటికీ సత్యము, సాధారణ వాస్తవాలు, వీటినన్నిటినీ ప్రజెంట్ సింపుల్ టెన్స్లోనే చెప్పాలి. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందనేది ఎప్పటికీ ఇలానే ఉంటుంది కదా. ఓకే, సో ఇది ఫ్యాక్ట్, కాబట్టి దీన్ని ప్రజెంట్ సింపుల్ టెన్స్ యూజ్ చేసి చెప్పాము. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నాము? మనము అర్త్ గురించి మాట్లాడుతున్నాము. అర్త్ అనేది సింగులర్, థర్డ్ పర్సన్, కాబట్టి ఎనీ అదర్ సింగులర్ సబ్జెక్ట్స్కు మనము ఏది మెయిన్ వర్బ్ ఫామ్ యూజ్ చేయాలి? V5 వర్బ్ ఫాము కదా, కాబట్టి ఇక్కడ V5 వర్బ్ ఫామ్ యూజ్ చేసాం. ఇక్కడ రివాల్వ్స్. ఓకే, నెగటివ్ సెంటెన్సెస్ చూడండి. ఇప్పుడు ఐ డు నాట్ లైక్ కాఫీ. నాకు కాఫీ ఇష్టం లేదు. ఓకే, సో జనరల్గా నాకు కాఫీ అంటే ఇష్టం లేదు, నేను ఎప్పటికీ అయిష్టంగానే ఉంటాను కాఫీ అంటే, అది నా అలవాటు అన్నమాట, కాబట్టి నా అభిప్రాయము. సో ఇటువంటి సెంటెన్సెస్ను మనము ప్రజెంట్ సింపుల్ టెన్స్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేయవచ్చు. ఇక్కడ నెగటివ్ సెంటెన్స్ కాబట్టి నాట్ అనేది వచ్చింది, తర్వాత V1 వర్బ్ ఫామ్ వచ్చింది. సబ్జెక్ట్ను బట్టి మనం డూ నా డస్ డిసైడ్ చేయాలి కదా. సబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ ఐ అనేది సబ్జెక్టు, కాబట్టి యాక్సిలరీ వర్బ్ ఫాము డూ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ హీ డస్ నాట్ వాచ్ టీవీ ఇన్ ద మార్నింగ్. అతను ఉదయం టీవీ చూడడు. జనరల్గా అతని అలవాటు ఉదయం పూట టీవీ చూసే అలవాటు లేదనుకోండి జనరల్గా, అటువంటప్పుడు ఈ సెంటెన్స్ను మనము ప్రజెంట్ సింపుల్ టెన్స్ యూజ్ చేసి చెప్తాము. హీ డస్ నాట్ వాచ్ టీవీ ఇన్ ద మార్నింగ్. ఓకే, సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? హీ.
సబ్జెక్టు హీ కాబట్టి నెక్స్ట్ యాక్సిలరీ వర్బ్ డస్ యూజ్ చేయాలి. ఇది నెగటివ్ సెంటెన్స్ కదా, కాబట్టి నాట్ అనేది యూజ్ చేసాము. తర్వాత V1 వర్బ్ ఫాము, తర్వాత రిమైనింగ్ సెంటెన్స్. ఓకే, సో ఇలా మనము నెగటివ్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేయవచ్చు. క్వశ్చన్స్ ఇక్కడ డూ యూ లైక్ కాఫీ, నీకు కాఫీ అంటే ఇష్టమా అని అడుగుతున్నాము. ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ప్రకారం మొదట మనం డూ కానీ డస్ కానీ యూజ్ చేయాలి సబ్జెక్ట్ను బట్టి. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాము? యూ. సబ్జెక్ట్ వచ్చేసి యూ కాబట్టి యాక్సిలరీ వర్బ్ ఫామ్ డూ వస్తుంది. తర్వాత V1 వర్బ్ ఫాము లైక్. ఓకే, సో ఇలా మనము క్వశ్చన్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయవచ్చు చాలా ఈజీగా. నెక్స్ట్, డస్ ద బస్ అరైవ్ ఆన్ టైమ్ ఎవ్రీ డే, బస్సు ప్రతిరోజు సమయానికి వస్తుందా? ఇక్కడ బస్సు యొక్క అరైవల్ టైం ప్రతిరోజు ఎలా ఉంది అనే దాన్ని కనుక్కోవాలనేసి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సెంటెన్స్ స్ట్రక్చర్ ప్రకారం మొదట డూ కానీ డస్ కానీ రావాలి బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? బస్ కదా, సో బస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్టు కాబట్టి మనం ఏం చెప్పుకున్నాము? యాక్సిలరీ వర్బ్ ఫాము డస్ అనేది రావాలి, తర్వాత V1 వర్బ్ ఫాము, తర్వాత రిమైనింగ్ సెంటెన్స్. ఓకే, సో ఇలా మనం చాలా ఈజీగా సెంటెన్సెస్ అనేది కన్స్ట్రక్షన్ చేయవచ్చు. అది ఎప్పుడు మీరు సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాము. అఫర్మేటివ్ సెంటెన్సెస్ పాజిటివ్ స్టేట్మెంట్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? మొదట సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ రావాలి సబ్జెక్ట్ను బట్టి. ఓకే, తర్వాత V4 వర్బ్ ఫామ్ అనేది రావాల్సి ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్. ఓకే, లేదంటే ఏదైనా ఒక ప్రేజ్ అయినా రావచ్చు. ఓకే, ఇలా పాజిటివ్ స్టేట్మెంట్స్కు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. మరి ఏ సబ్జెక్టుకు మనం యామ్ యూజ్ చేయాలి, ఏ సబ్జెక్టుకు ఈజ్ యూజ్ చేయాలి, ఏ సబ్జెక్టుకు ఆర్ యూజ్ చేయాలి అంటే ఐ అనే సబ్జెక్టుకు యామ్ యూజ్ చేస్తాము. హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఎనీ అదర్ సింగులర్ సబ్జెక్టుకు ఈజ్ అనేది యూజ్ చేస్తాము. వి, యూ, దే, ఎనీ అదర్ ప్లూరల్ సబ్జెక్ట్స్కి ఆర్ అనేది యూజ్ చేస్తాము. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ నెగటివ్ సెంటెన్సెస్. నెగటివ్ సెంటెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చరు సేమ్ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది, ఎక్సెప్ట్ ఈ యాక్సిలరీ వర్బ్ తర్వాత నాట్ అనేది యాడ్ అవుతుంది, తర్వాత V4 వర్బ్ ఫామ్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా సబ్జెక్ట్ను బట్టి యామ్ కానీ ఈజ్ కానీ లేదంటే ఆర్ కానీ మనము యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్స్. వీటి సెంటెన్స్ స్ట్రక్చర్లో మొదట యాక్సిలరీ వర్బ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఈ యాక్సిలరీ వర్బ్ను మనము సబ్జెక్ట్ను బట్టి డిసైడ్ చేయాలి. సబ్జెక్ట్ను బట్టి యామా ఈజా ఆరా అనేది డిసైడ్ చేయాలి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా రూల్స్, వీటిని గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి మీరు డిసైడ్ చేయండి ఏ వర్బ్ ఫాము ఏ యాక్సిలరీ వర్బ్ ఫామ్ యూజ్ చేయాలనేది. ఓకే, సబ్జెక్టు తర్వాత V4 వర్బ్ ఫామ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనకు అఫర్మేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ద్వారా మనం ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ కన్స్ట్రక్షన్ చేద్దాము. మొదట ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్. ప్రస్తుతం బయట వర్షం పడుతూ ఉందనుకోండి, మనము ఇంగ్లీష్లో ఆ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ప్రజెంట్ అట్ ద మూమెంట్లో వర్షం అనేది పడుతూ ఉంది కాబట్టి ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్. ఇక్కడ రైనింగ్ అనేది V4 వర్బ్ ఫాము. సబ్జెక్ట్ ఏంటి? ఇట్. సబ్జెక్ట్ ఇట్ కాబట్టి యాక్సిలరీ వర్బ్ ఫామ్ మనం ఏం యూజ్ చేయాలి? ఈజ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అట్ ద మూమెంట్ ప్రజెంట్ నేను పరీక్ష కోసం చదువుతూ ఉన్నాను అనుకోండి, దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఐఎమ్ స్టడీయింగ్ ఫర్ ద ఎగ్జామ్స్. ఇక్కడ వర్బ్ ఫాము ఏమొచ్చింది? V4 వర్బ్ ఫాము. స్టడీయింగ్ కంటిన్యూస్ టెన్స్ కదా,
ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఐ అనేది సబ్జెక్ట్ కాబట్టి ఆక్సిలరీ వర్బ్ ఫాము యామ్ అనేది యూజ్ చేసాము. ఓకే, సో ఇలా పాజిటివ్ స్టేట్మెంట్స్ను మనం చాలా ఈజీగా కన్స్ట్రక్షన్ చేయవచ్చు. నెక్స్ట్ నెగటివ్ సెంటెన్సెస్. బయట వర్షం పడడం లేదు అని చెప్పాలి అంటే ఇంగ్లీష్లో ఇట్ ఈస్ నాట్ రైనింగ్ అవుట్ సైడ్ అనేసి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడి చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, సెంటెన్స్ స్ట్రక్చర్ ప్రకారం సబ్జెక్ట్ ఏంటి? ఇట్. సబ్జెక్ట్ ఇట్ కాబట్టి ఆక్సిలరీ వర్బ్ ఫామ్ ఈజ్ యూజ్ చేయాలి. నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి ఆక్సిలరీ వర్బ్ ఫామ్ తరువాత నాట్ అనేది వస్తుంది. తర్వాత V4 వర్బ్ ఫామ్. V4 వర్బ్ ఫామ్ ఇక్కడ రైనింగ్. ఇట్ ఈస్ నాట్ రైనింగ్ అవుట్ సైడ్. ఇలా మనం చాలా ఈజీగా నెగిటివ్ సెంటెన్సెస్ కూడా కన్స్ట్రక్షన్ చేయవచ్చు. ఐఎమ్ నాట్ స్టడీయింగ్ ఫర్ ఎగ్జామ్స్ రైట్ నౌ. ఇప్పుడు నేను పరీక్షల కోసం చదువుకోవడం లేదు. ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఏంటి? ఐ. సో సబ్జెక్ట్ని బట్టి మనము ఆక్సిలరీ వర్బ్ ఫామ్ యామ్ అనేది యూజ్ చేసాము. ఇది నెగటివ్ సెంటెన్స్ కాబట్టి నాట్ అనేది యూజ్ చేసాము. తర్వాత V4 వర్బ్ ఫాము. ఓకే, సో ఇలా సెంటెన్స్ అనేది కన్స్ట్రక్షన్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో మనం బయట వర్షం పడుతూ ఉందా అని అడగాలి అంటే మనం ఏం చెప్పుకున్నాము? సెంటెన్స్ స్ట్రక్చర్ ప్రకారము మొదట ఆక్సిలరీ వర్బ్ రావాలి, తరువాత సబ్జెక్ట్ రావాలి. ఓకే, సో సబ్జెక్ట్ ఇక్కడ ఇట్ కదా, కాబట్టి ఆక్సిలరీ వర్బ్ ఏం రావాలి? ఈజ్ అనేది యూజ్ చేయాలి. ఈజ్ ఇట్ రైనింగ్ V4 వర్బ్ ఫాము. తర్వాత రిమైనింగ్ సెంటెన్స్ అవుట్ సైడ్. ఓకే, బయట వర్షం పడుతుందా. ఓకే, నెక్స్ట్ ఆర్ యూ స్టడీయింగ్ ఫర్ ఎగ్జామ్స్ రైట్ నౌ. ఇక్కడ కూడా చూడండి, క్వశ్చన్ అడుగుతున్నాము, నువ్వు ఇప్పుడు పరీక్షల కోసం చదువుతున్నావా. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? యూ. కాబట్టి ఆక్సిలరీ వర్బ్ ఫామ్ ఏం యూజ్ చేయాలి? ఆర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత V4 వర్బ్ ఫాము, తర్వాత రిమైనింగ్ సెంటెన్స్. ఓకే, ఈ విధంగా మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా వాక్యాలను కన్స్ట్రక్షన్ చేయవచ్చు. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దీని సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అఫర్మేటివ్ సెంటెన్స్కు మొదట సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ని బట్టి హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ఆక్సిలరీ వర్బ్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత V3 వర్బ్ ఫాము, తర్వాత ఆబ్జెక్ట్ కానీ వేరే ఏదైనా ప్రేజ్ కానీ రావచ్చు. మరి ఏ సబ్జెక్టుకు హ్యావ్ యూజ్ చేయాలి, ఏ సబ్జెక్టుకు హ్యాజ్ యూజ్ చేయాలి? ఐ అనే సబ్జెక్టుకు హ్యావ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. హీ, షీ, ఇట్, ఎనీ అదర్ సింగులర్ సబ్జెక్టుకు హ్యాజ్ యూజ్ చేయాలి. వి, యూ, దే, ఎనీ అదర్ ప్లూరల్ సబ్జెక్టుకు హ్యావ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా మీరు ఈ రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏ సబ్జెక్ట్ వస్తే హ్యావ్ యూజ్ చేయాలి, ఏ సబ్జెక్ట్ వస్తే హ్యాజ్ యూజ్ చేయాలో. ఓకే, నెక్స్ట్ నెగటివ్ సెంటెన్సెస్. నెగటివ్ సెంటెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చరు సేమ్ పాజిటివ్ స్టేట్మెంట్కి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, ఎక్సెప్ట్ ఆక్సిలరీ వర్బ్ తర్వాత నాట్ అనేది యాడ్ అయింది. ఓకే, రిమైనింగ్ అయింత యాజ్ ఇట్ ఈజే. ఇక్కడ కూడా సబ్జెక్ట్ని బట్టి హ్యావా హ్యాజా అనేది డిసైడ్ చేయాలి ఆక్సిలరీ వర్బ్ ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్స్. వీటి యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్లో మొదట ఆక్సిలరీ వర్బ్ వస్తుంది, హ్యావ్ కానీ హ్యాజ్ కానీ. దీన్ని ఎలా డిసైడ్ చేయాలి? అగైన్ సబ్జెక్టుని బట్టే అనమాట. ఆక్సిలరీ వర్బ్ తర్వాత ఏ సబ్జెక్ట్ వస్తుందో ఆ సబ్జెక్ట్ను బట్టి మనము హ్యావా హ్యాజా అనేది యూజ్ చేస్తాము. తర్వాత V3 వర్బ్ ఫాము, తర్వాత ఆబ్జెక్ట్ కానీ ఏదైనా ప్రేజ్ కానీ రావచ్చు. ఓకే, సో క్వశ్చన్స్లలో ఎప్పటికీ మొదట ఆక్సిలరీ వర్బ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఓకే, సో ఇలా మనము ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ యూజ్ చేసి కొన్ని వాక్యాలను కన్స్ట్రక్షన్ చేద్దాం. ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఇచ్చాను. ఆ సిచ్యువేషన్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ అందరూ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేసి ఎగ్జామ్ రాసి జస్ట్ ఎగ్జామ్ హాల్ నుండి బయటకు వచ్చారు. అప్పుడు మీరు ఫ్రెండ్స్ని అడగాలి, ఎగ్జామ్ ఎలా రాశారు,
వాళ్ళు ఎగ్జామ్ బాగా రాసుంటే బాగా రాసానని చెప్పాలి, లేదంటే బాగా రాయలేదని చెప్పాలి. సో ఈ సెంటెన్సెస్ను ఎలా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసామో చూద్దాము. మనం చెప్పుకున్నాం కదా, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎప్పుడు యూజ్ చేస్తాము? ఏవైనా ఒక క్రియ, ఒక చర్య రీసెంట్గా ఫినిష్ అయి ఉండవచ్చు, లేదంటే చాలా కాలం క్రితం ఫినిష్ అయి ఉండవచ్చు. ఆ చర్య స్టిల్ ఇప్పటికీ ప్రజెంట్తో కనెక్ట్ అయ్యి ఉంటే అటువంటి చర్యలను ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసి చెప్పొచ్చు. ఇక్కడ మీరు ఫ్రెండ్ని అడిగారు, ఎగ్జామ్ ఎలా రాసావు? వాళ్ళు బాగా రాశారనుకోండి, ఎలా చెప్తాడో చూద్దాము. ఐ హ్యావ్ రిటర్న్ ద ఎగ్జామ్ వెరీ వెల్. నేను పరీక్ష చాలా బాగా రాశాను. ఓకే, సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ఐ. కాబట్టి ఆక్సిలరీ వర్బ్ ఫామ్ ఏం యూజ్ చేయాలి? హ్యావ్. తర్వాత V3 వర్బ్ ఫాము రిటర్న్. తర్వాత రిమైనింగ్ సెంటెన్స్. ఓకే, అదే ఎగ్జామ్ బాగా రాయలేదనుకోండి, నెగిటివ్ సెంటెన్స్ యూజ్ చేసి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేయవచ్చు. I haven't written the exam very well. I have not written the exam very well. ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఏంటి? ఐ వచ్చింది, కాబట్టి ఆక్సిలరీ వర్బ్ హ్యావ్ వస్తుంది. పాజిటివ్ స్టేట్మెంట్స్కు నెగిటివ్ స్టేట్మెంట్స్కు డిఫరెన్స్ ఏంటి? ఆక్సిలరీ వర్బ్ తర్వాత నాట్ అనేది యాడ్ అవుతుంది, రిమైనింగ్ అంతా సేమ్ కదా. కాబట్టి ఆక్సిలరీ వర్బ్ హ్యావ్ తర్వాత నాట్ అనేది యాడ్ చేసాము. తర్వాత V3 వర్బ్ ఫామ్, తర్వాత రిమైనింగ్ సెంటెన్స్. నేను పరీక్ష బాగా రాయలేదు. ఓకే, ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్. మీరు మీ ఫ్రెండ్ని అడగాలి, ఎగ్జామ్ ఎలా రాసావు? ఎగ్జామ్ బాగా రాసావా అని అడగాలనుకోండి. హ్యావ్ యూ రిటర్న్ ఎగ్జామ్ వెరీ వెల్? మనం సెంటెన్స్ స్ట్రక్చర్ ప్రకారం మొదట ఏం రావాలి? ఆక్సిలరీ వర్బ్ రావాలి. ఆ ఆక్సిలరీ వర్బ్ దేన్ని బట్టి డిసైడ్ చేయాలి? సబ్జెక్ట్ని బట్టి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? యూ అనేది సబ్జెక్టు, కాబట్టి ఆక్సిలరీ వర్బ్ ఫాము హ్యావ్ అనేది రావాల్సి ఉంటుంది. తర్వాత V3 వర్బ్ ఫాము. సో సెంటెన్స్ స్ట్రక్చర్ ప్రకారం ఆక్సిలరీ వర్బ్, సబ్జెక్టు, V3 వర్బ్ ఫామ్, రిమైనింగ్ సెంటెన్స్. ఓకే, సో ఇలా మనము సెంటెన్స్ అనేది కన్స్ట్రక్షన్ చేయవచ్చు. హ్యావ్ యూ రిటర్న్ ఎగ్జామ్ వెరీ వెల్? నువ్వు చాలా బాగా పరీక్ష రాసావా? ఓకే, ఇలా చాలా ఈజీగా సెంటెన్సెస్ మనం మాట్లాడవచ్చు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసి. ఓకే, నెక్స్ట్ సిచ్యువేషన్ చూడండి. ఎవరినైనా చాలా అలసిపోయి ఉన్న వ్యక్తిని చూసి మనం మన ఫ్రెండ్తో మాట్లాడుతున్నాము, అడుగుతున్నాము ఎందుకు అతను చాలా అలసిపోయాడు. అటువంటి సందర్భంలో అతను మన ఫ్రెండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసి సమాధానం చెప్తాడు. నేను ఎందుకు ఇక్కడ సిచ్యువేషన్ ఇస్తున్నాను, వేరే టెన్సెస్కి ఇవ్వలేదు? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను మనం సిచ్యువేషన్ను బట్టే మాట్లాడాలి. మనం జనరల్గా ఎప్పుడు యూజ్ చేయాలని చెప్పుకున్నాము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను? రీసెంట్గా కంప్లీట్ అయిన యాక్షన్ను చెప్పొచ్చు, లేదు చాలా కాలం క్రితం కంప్లీట్ అయిన యాక్షన్స్ను కూడా ఆ యాక్షన్స్ ప్రజెంట్తో కనెక్ట్ అయ్యి ఉంటే మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసి చెప్పొచ్చు. సో అందుకోసమే నేను ఇక్కడ సిచ్యువేషన్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ చూద్దాము, ఎందుకు వ్యక్తి అలసిపోయి ఉన్నాడని అతన్ని చూసి మన ఫ్రెండ్ని అడిగితే అతను ఎలా చెప్తాడు? జస్ట్ అతను ఇప్పుడే కష్టపడి పని చేసి వచ్చాడు అనుకోండి, హీ హ్యాస్ వర్క్డ్ హార్డ్. అతడు కష్టపడి పని చేశాడు. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? హీ. కాబట్టి ఆక్సిలరీ వర్బ్ ఏం యూజ్ చేయాలి? హ్యాజ్ అనేది యూజ్ చేయాలి. తర్వాత V3 వర్బ్ ఫాము. నెక్స్ట్, అతను కష్టపడి పని చేయలేదు అనుకోండి, అతను అలసిపోలేదు అనుకోండి, అప్పుడు ఏం చెప్పచ్చు? అతను ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేస్తాడు, బట్ అలసిపోలేదంటే అతను కష్టపడి పని చేయలేదని అర్థం కదా. సో అటువంటి సిచ్యువేషన్లో మన ఫ్రెండ్ ఏం చెప్పొచ్చు? హీ హ్యాస్ నాట్ వర్క్డ్ హార్డ్. ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ ప్రకారము హీ అనేది సబ్జెక్టు, కాబట్టి ఆక్సిలరీ వర్బ్ హ్యాజ్ యూజ్ చేసాము. ఇది నెగటివ్ స్టేట్మెంట్ కాబట్టి నాట్ అనేది యాడ్ చేసాము. తర్వాత V3 వర్బ్ ఫామ్, తర్వాత రిమైనింగ్ సెంటెన్స్. సో పాజిటివ్ స్టేట్మెంట్కి నెగటివ్ స్టేట్మెంట్కి డిఫరెన్స్ ఆక్సిలరీ వర్బ్ తర్వాత నాట్ అనేది యాడ్ అయింది, అంతే తేడా. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా కన్స్ట్రక్షన్ చేయవచ్చు? హ్యాస్ హీ వర్క్డ్ హార్డ్? మనం అడగాలి,
అతను అలసిపోయి ఉంటే అతను కష్టపడి పని చేశాడా అని మన ఫ్రెండ్ని అడగాలనుకోండి. అప్పుడు ఇక్కడ ఎవరి గురించి సబ్జెక్టు హీ, అతడు. సబ్జెక్టు హీ అయితే మనము ఆక్సిలరీ వర్బ్ హ్యాజ్ ఏ యూజ్ చేయాలి. కాబట్టి క్వశ్చన్స్ ఎప్పుడు ఆక్సిలరీ వర్బ్తో స్టార్ట్ అయ్యి తర్వాత సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత V3 వర్బ్ ఫామ్ వచ్చింది, తర్వాత రిమైనింగ్ సెంటెన్స్. హ్యాజ్ హీ వర్క్డ్ హార్డ్, అతడు కష్టపడి పని చేశాడా. ఓకే, సో ఇలా మనము చాలా ఈజీగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సెంటెన్స్ స్ట్రక్చరు గుర్తుపెట్టుకుంటే వాక్యాలు సులభంగా కన్స్ట్రక్షన్ చేయవచ్చు. నెక్స్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీని సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? పాజిటివ్ స్టేట్మెంట్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్లో మొదట సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత ఆక్సిలరీ వర్బ్ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ డిసైడ్ చేయాలి. అది దేన్ని బట్టి? సబ్జెక్ట్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత బీన్ వస్తుంది, తర్వాత V4 వర్బ్ ఫామ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆబ్జెక్ట్ కానీ లేదంటే వేరే ఏదైనా ప్రేజ్ కానీ మనము రాస్తాము. మరి ఏ సబ్జెక్టుకు హ్యావ్ యూజ్ చేయాలి, ఏ సబ్జెక్టుకు హ్యాజ్ యూజ్ చేయాలి అంటే ఐ అనే సబ్జెక్టుకు హ్యావ్ యూజ్ చేస్తాము. హీ, షీ, ఇట్, ఎనీ అదర్ సింగులర్ సబ్జెక్ట్స్కు హ్యాజ్ యూజ్ చేస్తాము. ప్లూరల్ సబ్జెక్ట్స్ కానీ దే, యూ, వి వీటికన్నిటికీ హ్యావే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ రూల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ సబ్జెక్టుకు ఏ ఆక్సిలరీ వర్బ్ యూజ్ చేయాలి అనేది. నెక్స్ట్, నెగటివ్ సెంటెన్స్కి సెంటెన్స్ స్ట్రక్చరు సేమ్ అఫర్మేటివ్ సెంటెన్స్ స్ట్రక్చరే అన్నమాట, ఎక్సెప్ట్ ఆక్సిలరీ వర్బ్ తరువాత నాట్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ కూడా సబ్జెక్ట్ను బట్టి మనము హ్యావ్ హ్యాజ్ ఆక్సిలరీ వర్బ్ డిసైడ్ చేయాలి. తర్వాత నెగటివ్ సెంటెన్స్ కాబట్టి నాట్ అనేది వస్తుంది, తర్వాత బీను, తర్వాత V4 వర్బ్ ఫాము. ఓకే, సో ఇలా నెగటివ్ సెంటెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది. నెక్స్ట్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్లో కూడా మొదట ఆక్సిలరీ వర్బ్ అనేది వస్తుంది. ఈ ఆక్సిలరీ వర్బ్ను మనము సబ్జెక్ట్ను బట్టి డిసైడ్ చేయాలి. సబ్జెక్టు ఇక్కడ రూల్స్ ఇచ్చాను కదా, ఈ సబ్జెక్ట్స్ బట్టి ఈ ఆక్సిలరీ వర్బ్ హ్యావ్ హ్యాజ్ డిసైడ్ చేయాలి. తర్వాత సబ్జెక్టు, తర్వాత బీను, తర్వాత V4 వర్బ్ ఫాము, తర్వాత రిమైనింగ్ సెంటెన్స్. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి క్వశ్చన్ మార్క్ అనేది యాడ్ చేయాలి అట్ ద ఎండ్. ఓకే, ఇలా ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ యూజ్ చేసి మనము కొన్ని సెంటెన్సెస్ కన్స్ట్రక్షన్ చేద్దాము. మొదట అఫర్మేటివ్ సెంటెన్స్ ఎగ్జాంపుల్ చూడండి. నేను 2 అవర్స్గా చదువుతూనే ఉన్నాను అనుకోండి. 2 గంటల క్రితము చదవడం ప్రారంభించాను, ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను, చదువుతూనే ఉన్నాను. ఇక్కడ టైం కూడా మనము చెప్పాము, ఎన్ని గంటల నుండి చదువుతున్నాము అనేది. సో ఇటువంటి సందర్భంలో డెఫినేషన్ ప్రకారం అంతే కదా, ఏదైనా ఒక చర్య గతంలో ప్రారంభమై ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉండి ఇంకా కంటిన్యూ అవ్వచ్చు అనే సందర్భంలో ఆ చర్య ఎప్పటి నుండి ప్రారంభమైందో లేదంటే చర్య యొక్క కాల వ్యవధిని చెప్పడానికి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాము. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఐ వచ్చింది కాబట్టి ఆక్సిలరీ వర్బ్ హ్యావ్ అనేది యూజ్ చేయాలి. తర్వాత బీను, తర్వాత V4 వర్బ్ ఫాము, తర్వాత రిమైనింగ్ సెంటెన్స్. నేను 2 అవర్స్గా చదువుతూనే ఉన్నాను. నెక్స్ట్ చూడండి, 2 అవర్స్గా వర్షం పడుతూనే ఉంది, స్టిల్ ఇప్పుడు కూడా పడుతూనే ఉంది, ఇంకా పడవచ్చు అనే సందర్భంలో ఇక్కడ ఇట్ అనే సబ్జెక్టుకు మనము ఏ ఆక్సిలరీ వర్బ్ ఫామ్ యూజ్ చేయాలి? హ్యాజ్ అనే ఆక్సిలరీ వర్బ్ ఫాము. కాబట్టి ఇట్ హ్యాస్ బీన్ V4 వర్బ్, తర్వాత రిమైనింగ్ సెంటెన్స్. ఓకే, సో ఇలా చాలా ఈజీగా సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేయవచ్చు. మీరు సెంటెన్స్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి, సబ్జెక్ట్ రూల్ గుర్తుపెట్టుకోవాలి, ఏ ఆక్సిలరీ వర్బ్ యూజ్ చేయాలి ఏ సబ్జెక్టుకు, మరియు మీకు V4 వర్బ్ ఎలా కన్స్ట్రక్షన్ చేయాలో తెలిసి ఉండాలి. అంతే, ఈ 3 గుర్తుపెట్టుకుంటే ఈజీగా సెంటెన్సెస్ కన్స్ట్రక్షన్ చేయవచ్చు. నెగటివ్ సెంటెన్స్, ఐ హ్యావ్ నాట్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 అవర్స్.
సెంటెన్స్ స్ట్రక్చర్కు పాజిటివ్ స్టేట్మెంట్ నెగటివ్ స్టేట్మెంట్ తేడా ఏంటి? యాక్సిలరీ వర్బ్ తర్వాత నాట్ యాడ్ అవుతుంది, అంతే. రిమైనింగ్ అంతా సేమే. ఓకే, ఇక్కడ కూడా ఐ అనేది సబ్జెక్ట్ కదా, కాబట్టి యాక్సిలరీ వర్బ్ హ్యావ్ ఏ యూజ్ చేసాము. యాక్సిలరీ వర్బ్ తర్వాత నాట్ రావాలి, తర్వాత బీను, తర్వాత V4 వర్బ్ ఫాము. ఓకే, సో ఇలా సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేయవచ్చు. నెక్స్ట్, ఇట్ హ్యాజంట్ బీన్ రైనింగ్ ఫర్ 2 hours. 2 hours వర్షం పడలేదు. సో ఈ సెంటెన్స్కు నెగటివ్ సెంటెన్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసాము. సేమ్ ఇక్కడ కూడా అఫర్మేటివ్ సెంటెన్స్ లాగే నెగటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎక్సెప్ట్ నాట్ అనేది యాడ్ అయింది. ఓకే, సో ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఇట్ కాబట్టి యాక్సిలరీ వర్బ్ ఫామ్ హ్యాజ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి? క్వశ్చన్స్కు మనకు మొదట ఏం రావాలి? యాక్సిలరీ వర్బ్ రావాలని చెప్పుకున్నాం కదా. సెంటెన్స్ స్ట్రక్చర్ ప్రకారము యాక్సిలరీ వర్బ్ ఎలా డిసైడ్ చేయాలి? సబ్జెక్ట్ను బట్టి. సబ్జెక్ట్ ఇక్కడ యూ ఉంది కాబట్టి యాక్సిలరీ వర్బ్ హ్యావ్ రావాలి. ఓకే, హ్యావ్ యూ బీన్ V4 వర్బ్ ఫామ్ స్టడీయింగ్ ఫర్ 2 hours. రిమైనింగ్ సెంటెన్స్, నువ్వు 2 గంటలుగా చదువుతూనే ఉన్నావా? ఓకే, ఇలా ఎవరినైనా మనం అడగచ్చు. నెక్స్ట్, హ్యాజ్ ఇట్ బీన్ రైనింగ్ ఫర్ 2 hours? 2 గంటలుగా వర్షం పడుతూనే ఉందా? ఇక్కడ ఇట్ అనే సబ్జెక్ట్ కాబట్టి హ్యాజ్ అనే యాక్సిలరీ వర్బ్ వచ్చింది. హ్యాజ్ ఇట్ బీన్ రైనింగ్ V4 వర్బ్ ఫామ్ ఫర్ 2 hours. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్స్ స్ట్రక్చర్ యూజ్ చేసి వాక్యాలను ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి. ఓకే, ఇంకా మళ్ళీ ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు చూడండి. సెంటెన్స్ స్ట్రక్చర్ నోట్ చేసుకోండి, రూల్స్ నోట్ చేసుకోండి. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా ఈజీగా గుర్తుండిపోతుంది. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏదైనా ఒక స్పెసిఫిక్ గ్రామర్ టాపిక్ మీద మీకు వీడియో కావాలి అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.